హలో హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మింత్రా హాల్తో. సో కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ రోజు ఫెస్టివ్ వేర్ మింత్రా కలెక్షన్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మింత్రాలో ఏమైనా సేల్ ఉంటే కనుక నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సేల్స్ కూడా ఉంటే మంచి టైంలో పర్చేస్ చేసుకోవచ్చు కదా. సో ప్రస్తుతానికి ఏ సేల్ అయితే ఉందో అది కూడా ఒకసారి మీకు మెన్షన్ చేసేస్తా. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. పర్చేస్ చేయాలా, ఈ సేల్ టైం ఉంటే పర్చేస్ చేయాలా, ఎంతవరకు ఆఫర్ వస్తుంది అని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే అవుట్ఫిట్స్లోకి వెళ్ళిపోదాం. మంచి కలెక్షన్. ఈసారి కలెక్షన్ మాత్రం చాలా 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 బాగా అనిపించింది నాకు పర్సనల్గా ఇప్పుడు పర్టికులర్లీ చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం సింపుల్ వేర్, మరి హెవీగా అన్నట్టు ఉండదు, బట్ చాలా యూనిక్ అనిపించింది నాకు డిజైన్ అంతా కూడా. దీంట్లో పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, బట్ సైజ్ నా సైజ్ దొరకలేదు అనమాట. సో అందుకని చెప్పి నేను ఇంకా ఈ కలర్ అయినా పర్పుల్ ఈ మధ్య బాగానే తీసుకుంటున్నాను కదా, సో అందుకే ఈ కలర్ ట్రై చేద్దామని తీసుకున్నాను. మంచి గ్రీన్ షేడ్ అనమాట. ఎంబ్రాయిడరీ చూసారా, చాలా చాలా డిఫరెంట్గా వచ్చింది. స్టైల్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇట్లా వస్తుంది. హ్యాండ్స్ దగ్గర, స్లీవ్స్ దగ్గర మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, అండ్ కింద ఇక్కడ వచ్చింది. వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఇలా బటన్ స్టైల్లో వచ్చింది అనమాట. సింపుల్ లుక్ వస్తుంది, అండ్ దీనికి దుపట్టా కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మనం మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. ట్రోజర్ అయితే ఇట్లా వచ్చింది. సో ప్లాజో లాగా వచ్చింది అనమాట ట్రోజర్. అండ్ దుపట్టా వచ్చేసి నెట్ దుపట్టా, సింపుల్ డిజైన్ అనమాట. చాలా సింపుల్ అండ్ కొంచెం యూనిక్గా ఉంటుంది యాక్చువల్లీ మనం వేసుకుంటే. నేను పక్కన వేసుకుని చూపిస్తాను, యూనిక్ లుక్ అనేది మీకు అర్థమవుతుంది. సో దీని చిన్ని బార్డర్ కూడా ఇచ్చారనమాట. దుపట్టా ఇది షిఫాన్ దుపట్టా అనమాట. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో కంఫర్టబుల్గా మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోతాం. నేను సైజ్ వచ్చేసి అది లార్జ్ తీసుకున్నాను. ఇది బ్రాండ్ సాంగేరియా. సో ఇది కూడా నేను లార్జే తీసుకున్నట్టున్నాను. లార్జే తీసుకున్నా. యాక్చువల్లీ సాంగేరియాలో ఒక సైజ్ ఎక్కువ తీసుకోవాలి, బట్ తెలీదు ఇది ఎక్కడ ఎంతవరకు ఫిట్టింగ్ ఎలా ఉంటుందో. చూస్తాను, పక్కన వేసుకుని చూపిస్తా. ఎంత బాగుందో కదా, చూడగానే భలే అనిపించింది. సో మంచి పర్ఫెక్ట్, ఒక మంచి ఏమంటారు ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ అనమాట. ఆలియా కట్ స్టైల్ వచ్చింది, మంచి ఎల్లో కలర్ వచ్చింది, ఇక్కడ నెట్ స్టైల్ వచ్చింది. ఎంబ్రాయిడరీ కూడా మొత్తం ఆల్ ఓవర్ కొంచెం కొంచెంగా అక్కడక్కడ వచ్చింది అనమాట. సో దట్ మంచి లుక్ వస్తుంది. సో కొంచెం ఎంబ్రాయిడరీ కూడా కాటన్ స్టైల్లోగా వచ్చింది. సింపుల్గా ఉంది కాబట్టి లుక్స్ కూడా మంచిగా పేరప్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది వేసుకోవడానికి, పేరప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ టాప్. అండ్ నెక్స్ట్ వచ్చి దీనికి బాటమ్ అలా వచ్చింది. సాంగేరియా బ్రాండ్ నేను చాలాసార్లు మీకు వీడియోస్లో కూడా చూపించాను. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కింద దీనికి కూడా ఇలా ఈ స్టైల్ వచ్చింది. ఇదంతా ట్రోజర్ అనమాట. పాకెట్స్ కూడా వచ్చాయి, అండ్ ఆర్గాన్జా దుపట్టా వచ్చింది. చాలా బాగుంది. కలర్ చాలా నచ్చింది నాకు. నేను కూడా మెయిన్గా తీసుకోవడానికి ఈ కలరే రీజన్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఆలియా కట్ అని చెప్పి తీసుకున్నా. ఆలియా కట్ నాకు ఇష్టం అనమాట చాలా. ఇప్పుడు బాగా అందరికీ ఇష్టమే అనుకోండి, బట్ అందరికీ బాగా ఆల్మోస్ట్ సూట్ అవుతుంది కూడా ఆలియా కట్. సో ట్రై చేయొచ్చు. సో దుపట్టా కూడా కట్ వర్క్ దుపట్టా స్టైల్ వచ్చింది. మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట వైట్ థ్రెడ్తో. చాలా మంచి లుక్ వస్తుంది వేసుకుంటే. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నా, ఎక్కువ మాట్లాడకుండా. సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. సో కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది బ్రాండ్ వచ్చి సాంగేరియా. ఇది కూడా లార్జే తీసుకున్నా. కలర్ చాలా బాగుంది కదా, లావెండర్ పింక్ షేడ్, కొంచెం ఆనియన్ పింక్ షేడ్ లాగా మిక్స్ అయింది. సో ఇలా అనార్కలి స్టైల్ వస్తుంది అనమాట కొంచెం. సో షైన్ కూడా, క్లాత్కి మంచి షైన్ ఉంది. సో క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, చూడ్డానికి కూడా మంచి లుక్ వస్తుంది. సో సింపుల్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర. చాలా నచ్చింది నాకు. కలర్ చాలా నచ్చింది, స్టైల్ కూడా చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్ది. సో ఇది టాప్ వస్తుంది. నేను వేసుకుని చూపిస్తాను మీకు స్టైల్ ఎట్లా ఉందనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. స్క్రీన్ పైన మీరు పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో ఇది ప్లాజో టైప్, ట్రోజర్ టైప్ వచ్చింది. కింద చిన్న వర్క్ ఇచ్చారనమాట, మిగిలిందంతా సేమ్ కలర్. అండ్ ఇది దుపట్టా వచ్చింది. దుపట్టా చూసే నేను దీన్ని ఆర్డర్ చేశాను. మెయిన్గా గోటాపట్టి వర్క్ వచ్చిందనమాట. చాలా ఇదివరకు బాగా వచ్చేది గోటాపట్టి వర్క్, ఇప్పుడు అంతగా ఏమి రావట్లేదు, బట్ ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలా వేసుకోగానే మంచి లుక్ వస్తుంది. సో సింపుల్గా మనం పార్టీ వేర్ లాగా, ఫంక్షన్కి, ఏదైనా ఫెస్టివల్స్కి అలా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది లుక్.
ఇక్కడ అన్ని అవుట్ఫిట్స్ ఆల్మోస్ట్ నాకు చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వెల్వెట్ తీసుకున్నాను. అండ్ నా ఫేవరెట్ కాంబో ఇది, పింక్ అండ్ ఆరెంజ్. చాలాసార్లు చూపించుంటాను మీకు ఈ కాంబినేషన్స్. బట్ ఇది వెల్వెట్ స్టైల్ అనమాట. ఇది కూడా ఆలియా కట్ స్టైల్లో వస్తుంది, బట్ వెల్వెట్లో వస్తుంది. సో మీకు వెల్వెట్ ఫ్యాన్ అయితే డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. మరీ హెవీగా లేదు కాబట్టి వెల్వెట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇది కూడా సాంగేరియా బ్రాండ్ నుంచే. సో అనుకోకుండా తీసుకున్నాను అనుకుంటా మేబీ. సో ఈ నెక్ ఇలా రావడం వల్ల అంతా కూడా మంచి లుక్ కూడా వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎంబ్రాయిడరీ కూడా చాలా సింపుల్, ఇంకెక్కడ వర్క్ కూడా ఏమి రాలేదు. చాలా నీట్గా, సింపుల్గా, ఎలిగెంట్గా ఉంటుంది వేసుకుంటే. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది, ట్రోజర్ వస్తుంది. కింద చిన్నగా దీనికి కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. సో ఇది. అండ్ దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ దుపట్టా. దుపట్టా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆర్గాన్జా దుపట్టా అనమాట. ఇది కూడా దుపట్టా చాలా లుక్ వచ్చింది కదా, చాలా చాలా బాగుంది. దీనికి కూడా సింపుల్గా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు, కాంట్రాస్ట్లో రావడం. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది కూడా సైజ్ నేను అన్ని లార్జ్ తీసుకున్నాను. ఇది సాంగేరియా బ్రాండ్ నుంచే. ఫస్ట్ ఇది ఒకటే సాంగేరియా బ్రాండ్ కాదనుకుంటా. ఫస్ట్ ది హౌస్ ఆఫ్ పటోడి అని ఉంది. ఇది యాక్చువల్లీ రీసెంట్గా యాడ్ చేశారు మింత్రాలో ఆ బ్రాండ్. ఇది వరకు ఒకసారి నేను మధ్యలో ఒకసారి ట్రై చేసి కొత్త బ్రాండ్ కదా ట్రై చేద్దాం అనుకున్నా, బాగానే ఉంది. ఈసారి కూడా అలాగే బాగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ వన్. నాకు ఇలా బెనారస్ స్టైల్లో తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఉండింది. మొన్న చార్మినార్ వెళ్ళినప్పుడు కూడా నేను కొంచెం బెనారస్ స్టైల్లోనే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, స్టిచ్చింగ్ చేయించుకున్నామని. బికాస్ అంత దొరకదనమాట. దొరికినా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. మనకి ఆల్రెడీ రెడీమేడ్ బెనారస్లో తీసుకోవాలి అని అనుకుంటే డ్రెస్సెస్. సో టిష్యూ ఒకటి, బెనారస్ ఒకటి తీసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. టిష్యూ ఈ మధ్య కాలంలోనే సోచ్లో ట్రై చేశాను, చాలా కాస్ట్లీ ఉంది. 15,000 ఎంతో చెప్పారు. బట్ అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది, కానీ సింపుల్గానే ఉంది. కానీ దుపట్టా అంత బాగాలేదనమాట. సో అందుకే. అండ్ దట్టు అంత ప్రైస్ పెట్టాలంటే ఏదో ఊరికే ట్రైల్ వేసి వచ్చాను, కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది అవుట్ఫిట్. సో బెనారస్ ఒకటి ఇంకా స్టిచ్చింగే చేయించుకుందామని డిసైడ్ అయ్యాను. బట్ ఈ లోపు చూస్తే దొరికింది నాకు. చాలా సాఫ్ట్ బెనారస్ అనమాట. బెనారస్ అనగానే మనకి వెంటనే స్టిఫ్గా క్లాత్ అట్లా ఉంటాయి కదా. సో అలా కాకుండా నాకు సాఫ్ట్ బెనారస్ కావాలి. స్టిఫ్గా ఉంటే ఏమంటే మనం ఇంకా కొంచెం లావుగా చబ్బీగా కనపడతాము. సాఫ్ట్గా ఉంటే మనం కలిసిపోతుంది మన స్కిన్లో అలా. సో ఎంత సాఫ్ట్ ఉందో అండి మెటీరియల్. అండ్ చాలా కలర్స్, 3-4 కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి దీంట్లో. కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు పింకే తీసుకుంటాం కదా, చూసారా ఎంత బాగుందో. నైట్ టైం వేసుకుంటే అదిరిపోతుంది. నాకు పర్టికులర్లీ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫెస్టివ్ వేర్, కొంచెం ఫంక్షన్ వేర్, పార్టీ వేర్ కావాలి ఇంట్లో ఒక అకేషన్కి. సో సూన్ చెప్తాను, హెవెన్లీ హోమ్మేడ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. సో కాబట్టి నేను ఇది చూడగానే నాకు ఇది బాగా సెట్ అయిపోతుంది, ఆ టైంలో యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను మెయిన్గా. సో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కూడా మనం ట్రై చేయొచ్చు. అస్సలు గుచ్చుకోవట్లేదు. ఫ్యాబ్రిక్ కొంచెం మనకి చీప్ ఫ్యాబ్రిక్ అనుకోండి, కొంచెం గుచ్చుకుంటుంది, హార్డ్గా ఉంటుంది, అట్లా ఉంటుంది. బట్ చాలా సాఫ్ట్ ఉంది. లోపల లైనింగ్ కూడా ఇవ్వడం వల్ల మనకి లోపల కూడా ఏమి గుచ్చుకోవడం అలాంటి ప్రాబ్లం ఉండదు. ఎంబ్రాయిడరీ కూడా ఏదో సింపుల్గా ఇచ్చారు. బనారస్ మీద ఎక్కువ ఎంబ్రాయిడరీ ఇచ్చినా, ఏదైనా వర్క్ ఇచ్చినా ఎక్కువ కనిపించదు. సో చిన్న లేస్ ఇచ్చారు యాక్చువల్లీ, ఇది ఎంబ్రాయిడరీ కూడా కాదు. సో జస్ట్ ఇట్లా ఉంటుంది. ఎంత షైన్ అవుతుందో ఫ్యాబ్రిక్. సో దానికి ట్రోజర్ వచ్చి అది ఇండూస్ బ్రాండ్. సో ఇండూస్లో ఒక సైజ్ నేను ఎప్పుడు ఎక్కువ తీసుకుంటాను. ఎగ్జాక్ట్ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఎక్సెల్ తీసుకున్నాను దాంట్లో నేను. సో ఇది బాటమ్ వచ్చింది. చాలా రిచ్ లుక్ ఉంది, చాలా బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్స్ లైక్ టాప్ కానీ బాటమ్ కూడా చూసారా షైన్ ఉంది, పట్టు టైప్ షైన్ అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. సో ఇది టాప్ వస్తుంది. అండ్ ఇది దుపట్టా. దుపట్టా కూడా చాలా నీట్గా ఇచ్చారు. అంటే ఏదో సింపుల్గా అలా ఇచ్చేయకుండా మొత్తం దీని మీద కూడా వర్క్ వచ్చారనమాట. సో మనకి చాలా యూనిక్ లుక్ వస్తుంది. మీకు ఇంకా కలర్స్ కావాలంటే ఎల్లో కూడా ఉన్నట్టుంది, మేబీ ఎల్లో ఉందా, పర్పుల్ ఏదో ఉన్నట్టుంది, రెడ్ ఉంది. నాకు రెడ్ ఎందుకో అంత అనిపించలేదు. సో అందుకే పింక్ తీసుకుందాం అని చెప్పి పింక్ ట్రై చేశాను. దుపట్టా లెంత్ విత్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ అక్కడక్కడ ఇలా ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఆర్గాన్జా దుపట్టా వచ్చింది. సో ఇదంతా ఎంబ్రాయిడరీ చాలా బాగుంది దుపట్టా కూడా. సో చూడండి, చాలా నచ్చింది నాకు ఈ అవుట్ఫిట్. పర్టికులర్లీ చాలా యూజ్ అవుతుంది నాకు అనిపించింది ప్రజెంట్ ఉన్న టైంలో. సో మీకు కూడా యూస్ఫుల్ అయితే డెఫినెట్లీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను, ఓకేనా. సో దట్స్ ఇట్ గైస్. నేను అన్ని వేసుకుని చూపిస్తాను, నచ్చితే ఏది కావాలంటే తీసుకోండి, ఓకేనా. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, లాట్స్ ఆఫ్ లవ్.